హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు ఎటువంటి కలర్స్ వాడకుండా చాలా మంచి రంగులో అలాగే చాలా టేస్టీగా ఉండే ఒక స్వీట్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఈ స్వీట్ ని చాలా ఈజీ. ఈ స్వీట్ ని మకండి హల్వా అని కూడా అంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వ వేసుకొని 2 కప్పుల కాచి చల్లార్చుకున్న పాలను వేసుకున్నాను. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాలు నాననివ్వాలి. ఎక్కువసేపు అవసరం ఉండదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకున్నాను. మనం సూజీ రవ్వ ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో అన్ని కొలతలు వేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు వేసుకుని దోరగా వేయించేసి పక్కా తీసుకోవాలి. మీకు ఇష్టమైతే బాదం పప్పు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇలా పల్లెంలోకి తీసేసుకున్నాను. ఇందులో నెయ్యి ఉంది కదా, ఇందులోనే 1 కప్పు చక్కెర వేసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్పు వరకు వేసుకోవచ్చు. ఈ చక్కెర అయితే మనకు కరెక్ట్ గా సరిపోతుంది. మనం నీళ్ళేమీ వేసుకోకుండా ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే మనకు కరుగుతూ ఉంటుంది చక్కెర, అలాగే తేనె రంగులోకి వస్తూ ఉంటుంది. గరిట మాత్రం వదలకూడదు, ఇలాగే కలుపుతూ ఉండాలి. మాడింది అనుకోండి చేదు వచ్చేస్తుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనము రవ్వ పాలలో నానబెట్టుకుంటున్నాం కదా, దాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక సైడ్ నుంచి జాగ్రత్తగా వేసుకోవాలి. చేతికి వేడి తగలకుండా జాగ్రత్తగా సైడ్ నుంచి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఉండల్లాగా కనిపిస్తుంది కదా, ఏమీ ఉండకట్టదండి, ఈజీగానే కలిసిపోతుంది. మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్నట్లు కలిపేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకున్నాను. మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఈ హల్వా కలుపుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడైతే కడాయికి సపరేట్ అవుతుందో ఎక్కడే గాని అంటుకోకుండా అప్పటి వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా కడాయికి సపరేట్ అవుతుంది కదా, ఎక్కడే గాని అంటుకోకుండా ఒకే ఉండలాగా వచ్చేస్తుంది కదా. ఇలా వచ్చేసిందంటే మనకు హల్వా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ హల్వా అనేది రెడీ అయిపోయినట్టే. ఎప్పుడన్నా చాలా తక్కువ టైంలోనే స్వీట్ చేసుకొని తినాలి, లేకుంటే అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చినారు అనుకున్నప్పుడు ఇలాంటి స్వీట్ ని చేసుకోవచ్చు అండి. అది కూడా మనము ఎటువంటి కలర్స్ వాడకుండానే మంచి రంగులో ఉన్నటువంటి స్వీట్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ స్వీట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు చేసుకునే రవ్వ కేసరిలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.